హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్యాలీఫ్లవరు ఇదేంటో అందరికీ తెలుసు కదా. ఇది చిన్న మెంతు కట్టలు ఫ్రెండ్స్. చిన్న ఆకు అంటే ఒక 2 ఆకులతోనే ఎక్కువ చేస్తారు. ఇది ఒక్క కట్ట వచ్చి 10 రూపాయలు ఫ్రెండ్స్. ఇది దొరకదు, పెద్దవి దొరుకుతాయి కానీ చిన్న మెంతి కూర అసలు దొరకదు. నేనైతే 3 కట్టలు తీసుకున్నాను ఫ్రెండ్స్. 4 తీసుకొని ఒకటైతే మా కుందేళ్ళకి వేసాను. 3 కట్టలు అయితే ఒలుచుకున్నాను. చూసారుగా, ఇది ఏర్ల వరకే కట్ చేశాను ఫ్రెండ్స్. మొత్తం చెట్టు అంతా ఒక ఏరుని మాత్రం అంతవరకు కట్ చేసి ఇది మొత్తం వేసుకోవచ్చు. అసలైతే బంగాళదుంప మెంతికూర ఉండేది మా అమ్మ, చాలా బాగుండేది ఫ్రెండ్స్. ఈరోజు నేను బంగాళదుంపలో ప్లేస్లో క్యాలీఫ్లవర్ వేస్తున్నాను. ఇది కూడా మసాలా వేసి వండుతాం కాబట్టి ఇది కూడా బాగానే ఉంటుంది. ఎలాగైనా వండుకోవచ్చు ఫ్రెండ్స్. చికెన్ కూరలాగా ఉంటుంది. ఇవన్నీ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఎలా వండుతానో చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకున్నా ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని నూనె పోసుకున్నాను. కస్తూరి మేతి వేస్తాను ఎప్పుడు మసాలా కూరలో, ఇవాళ వేయట్లేదు. ఎందుకంటే మెంతి కూర వేస్తున్నాను కదా పచ్చిది, ఇంకా డ్రైది ఎందుకని వేయట్లేదు ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు వేసుకొని మగ్గనిద్దాం. ఎక్కువ వేగాల్సిన పని లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే క్యాలీఫ్లవర్ కూడా వేగాలి కదా. ఇలా వేగితే చాలు ఫ్రెండ్స్. ఇప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కలు వేసేద్దాం. ఉప్పు నీళ్ళలో కడిగి పెట్టుకున్నాను. మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇదైతే త్వరగా ఉడికిపోద్ది ఫ్రెండ్స్, చూసారా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. 1 స్పూన్ వేద్దాం ఫ్రెండ్స్. బంగాళదుంప అయినా క్యాలీఫ్లవర్ అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే వాతం అనేది ఉండదు ఫ్రెండ్స్. అంటే తిన్నా కానీ వాతం చేయదు. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేస్తున్నాం ఫ్రెండ్స్. టమాటా కూడా వేగిపోతుంది. మూత పెట్టేసి టమాటా మగ్గిన తర్వాత పసుపు కారం వేసుకున్నాం ఫ్రెండ్స్. నేనైతే చపాతీకి పిండి కలుపుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ కూర చపాతీకి, పులకాకి, వైట్ రైస్ అనేది బాగుంటుంది. నేనైతే చపాతీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 2 ఉండలు అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా మూత పెట్టుకుందాం. మూత పెట్టి పక్కన పెట్టేసి